15వ అధ్యాయం 14వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం 14వ వచనం. మన ప్రభు ఏం చెప్తున్నారంటే ఆయన మనకు ఆజ్ఞాపించినవన్నీ మనం చేసుకెళ్ళా ఆయనకి మనము స్నేహితులుగా ఉంటామని దేవుడు సెలవిస్తున్నాడు. స్నేహం అనేది ఒక సంబంధంతో కూడింది, సహవాసం అనేది కూడా సంబంధంతో కూడింది. ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా కలుగుబడినటువంటి వారుగా మనమందరం కూడా వెలుగు సంబంధాలుగా ఉన్నాం. మనందరం కూడా సంబంధులమే, మనమందరం కూడా దేవునికి స్నేహితులమే. కనుక మనకు దేవునికి స్నేహితులు అయినప్పుడు దేవుని వాక్యం ఏం చెప్తుందంటే చూడండి, సామెతలు 17:17. సామెతలు 17:17. తెలుగులో నిజమైనటువంటి స్నేహితులు విడువగా ప్రేమించడం, దుర్దశలో అటువంటి సహోదరులుగా ఉండడం. ఇప్పుడు మనం దేశంలో నిజమైన స్నేహితులుగా ఉంటే మనం ఆయన విడవకుండా మనం ప్రేమిస్తూనే ఉంటాం. లోకంలో కూడా మనకు నిజమైనటువంటి స్నేహితులుగా ఉంటే వాళ్ళు మనల్ని కూడా విడవకుండా మనం ప్రేమిస్తూనే ఉంటారు. నిజమైన స్నేహితులు వాళ్ళకు ఒప్పుగా నా స్నేహితులు చెప్పుకుంటూ అతను ఏదైనా కరోనా వచ్చినప్పుడు, లేకుంటే ఏదైనా డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు, లేకుంటే ఏదైనా టీబీ వచ్చినప్పుడు, అలాంటి దుర్దశలో ఉన్నప్పుడు దగ్గర కూడా రాలేడు. అంటే వాళ్ళు నిజమైన స్నేహితులు కానే కాదు. అదేవిధంగా నిజమైన స్నేహితులు దుర్దశలో కూడా వచ్చేసి స్నేహితులు, అయ్యో నా స్నేహితుడు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు అని చెప్పి విడువకుండా వాడు ప్రేమిస్తూనే ఉంటాడు. అదేవిధంగా మనము కూడా మన ప్రభువు స్నేహితులు కాబట్టి మనము ఆయన ప్రేమించాలి. ఎలాంటి కష్టాలు వచ్చినా, ఎలాంటి వర్షాలు వచ్చినా, ఎలాంటి మోకాళ్ళ దుఃఖాలు వచ్చినా సరే, మనకి ఎటువంటి బాధలు కలిగినా సరే, కష్టాలు కలిగినా సరే, వేదనలు కలిగినా సరే, మనం ఆయన్ని అన్నింటిలో కూడా మనం ప్రేమించాలని ఆయన మన కొరకు ప్రాణం పెట్టి విలువ పెట్టి మనం ఆయన సొత్తుగా చేసుకున్నాడు. కానీ ఆయన మనం ఎలాంటి వాళ్ళ పాపులకు నీచులవి, పనికిమాలిన వాళ్ళవి, ఎందుకు కూడా ప్రయోజనం లేనటువంటి వాళ్ళవి, అలాంటి వారమైనటువంటి మనలను ఆయన ఏం చేశాడంటే ఏర్పరచుకొని రక్షించి మనల్ని స్నేహితులు అంటున్నాడు. ఒకసారి చూడండి, ఆ మంచి ఒక సంభవము. ప్రభు గుర్తులకి తిరిగి లేచిన తర్వాత మరియా వచ్చి ఆయన గుర్తుకోపోయేటప్పుడు ఏమంటున్నాడంటే, నన్ను ఇప్పుడు గుర్తుకోవద్దు, నేను ఇంకా తండ్రి దగ్గరికి, అంటే మీ తండ్రి నా తండ్రి, మీ దేవుడు నా దేవుడు ఎత్తుకు నేను పోతున్నాడు. అప్పుడు ఆయనతో సమానంగా మనం కలుపుకుంటున్నాడు. అప్పుడు లక్ష్మణులకి మనము ఆయనతో కూడా సమానంగా ఆయన కలుపుకుంటున్నాడు. ఆయన తండ్రి మన తండ్రి, మన తండ్రి ఆయన తండ్రి, మన దేవుడు ఆయన దేవుడు, ఆయన దేవుడు మన దేవుడు అని చెప్పి ఆ యోహాను సువార్తలో అక్కడ చెప్పేది మనం చూస్తున్నాం. కనుక మనము నిజమైనటువంటి స్నేహితులుగా మనం ఉండాలని ఆయన కోరుతున్నాడు. అబ్రాహాము కూడా నా స్నేహితుడిని పిలిచేదంటే ఆయన సిగ్గుకున్నా కాబట్టి అక్కడ నమ్మకంగా అబ్రాహాము వచ్చేసి దేవుడి మీద భయభక్తులు కలిగి బాగా మంచి స్నేహితులుగా స్నేహించి అక్కడ అబ్రాహాము గురించి దేవుడే అక్కడ అబ్రాహాము నా స్నేహితుడు అని చెప్పుకోగలిగాడు. మన జీవితాన్ని బట్టే మనల్ని కూడా దేవుడు స్నేహితులు అని చెప్పుకునేటువంటి ఒక అర్హత మనం కలిగి ఉండాలంటే మనమే పరీక్షించుకొని నిజంగా నేను నా దేవుడిని స్నేహితుగా ఉన్నానా, ఎలాంటి పరిస్థితులు అయినా కానీ నా దేవుడిని నేను ప్రేమిస్తున్నానా, నా యొక్క నడవడి ద్వారా దేవుడు సంతోషిస్తున్నానా అనేది ఏంటంటే మనం ఎల్లప్పుడూ కూడా మనం పరీక్షించుకోవాలి. చూడండి, ఇంకా ఈ యొక్క స్నేహం ఎలాంటిదంటే లూకా సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో నమ్మకమైన స్నేహితుడు వీడియోగా ప్రేమించిన వాడు అన్నింటిలో కూడా నమ్మకంగా ఉంటాడు. కొంచెంలో కూడా వాడికి అప్పగించిన పని ఏదో, దేవుడు అతనికి ఇచ్చిన బాధ్యత ఏదో, దేవుడు అతనికి ఇచ్చినటువంటి పని ఏదో, ఆ పనిలో అన్నింటిలో కూడా ఆయనటువంటి వాడు నమ్మకమైన వాడు ఎప్పుడు కూడా నమ్మకంగానే ఉంటాడు. కొంచెంలో నమ్మకంగానే ఉంటాడు, అధికమైన దాంట్లో కూడా వాడు నమ్మకంగానే ఉంటాడు. కనుక ఈ నమ్మకత్వాన్ని వాడు ఎప్పుడు కూడా కాపాడుకునేవాడుగానే ఉంటాడు.
అన్ని విషయాల్లో కూడా సరే, అసలు ఎప్పుడు కూడా సరే నమ్మకం అనేది అక్కడ విడిచిపెట్టారు. చూడండి లూకాసు వార్త 19:11 ఇక్కడ వ్యాపారం చేయమని అక్కడ పిలిచి ఒకడికి 5 మినాలు, ఒకడికి 2 మినాలు, ఒకడికి 1 మినా ఇచ్చి వ్యాపారం చేయమని అక్కడ చెప్పినప్పుడు 5 మినాలు తీసుకున్నాడు, నమ్మకంగా పనిచేసి 5కి 5 సంపాదించిండు. 2 తీసుకున్నాడు కూడా నమ్మకంగా పనిచేసి 2కి 2 సంపాదించాడు. అయితే ఒకటి తీసుకున్నాడు, వాడు యజమానుడు కఠినుడు అని చెప్పి వాడికి యజమానికి నమ్మకం లేకుండా కూర్చిపెట్టిన వల్ల వాడికి ఉన్నది కూడా అక్కడ కైలు వాడికి ఇవ్వబడింది. అంటే ఒక సేవకుడు కూడా ఒక లెక్క చెప్పాడు, 5 + 5 ఈక్వల్ టు 11, 2 + 2 4, అక్కడ 0 + 1 రావాలి కదా, 0 + 1 ఈక్వల్ టు 0. అంటే 5కి 5 తీసుకున్నాడు కూడా ఈ 1 తీసుకున్నాడు పూర్తిపెట్టాడే, వాడికి ఈ 11 అయిపోయింది. కనుక 0 + 1 రావాలి కదా, వాడిగా ఆ 1 కూడా లేదు. కనుక నమ్మకం అనేది చాలా చాలా ముఖ్యం. దేవుడు మనల్ని నమ్మకమైన వారిని ఎంచి ఈ యొక్క లోకముల నుంచి మనల్ని ఏర్పరచుకొని ప్రత్యేకమైనటువంటి వారిగా మనం ఉండాలని. చూడండి, మనము మన యొక్క విధులు కానీ, మన మాటలు కానీ, మన నడవడి కానీ ప్రత్యేకంగా ఉండాలని దేవుడు మనల్ని ఈ యొక్క మూర్ఖమైనటువంటి ఒక్కల జనం మధ్యలో నుంచి ఆయన మనల్ని ఏర్పరచుకొని మనల్ని ఒక ప్రత్యేకమైనటువంటి ఒక జనముగా చేస్తున్నాడు. అన్నిలు కూడా చూసి మనల్ని చూసి అయ్యో వాళ్ళ యొక్క విధులకి మన విధులకి ఎంతో అక్కడ చాలా వ్యత్యాసంగా ఉందని చెప్పి అక్కడ చెప్పాలి. బైబిల్లో ఒక విధంగా వారి విధుల కంటే కూడా మన విధుల కంటే కూడా వాళ్ళ యొక్క విధులు చాలా తేడాగా అని చెప్పి ఎవరి గురించి చెప్పండి, కొంచెం జ్ఞాపకం ఉందా మీకు? ఎవరు చెప్పిందని కూడా అక్కడ ఎవరినైతే యూదులందరినీ వృద్ధి చేయాలని చెప్పారు, ఎస్తేరు గ్రంథము 19 రాజు దగ్గర ఒక జనం ఉన్నారు. వాళ్ళ దేవుడే చెప్తుండో రాజు దగ్గర ఒక రాజు ఉన్నారు. వాళ్ళు వచ్చేసి వాళ్ళు లోపడేవాళ్ళు కాదు, వాళ్ళు వచ్చేసి వాళ్ళ ఇంటిలో వాళ్ళన్నీ కూడా వచ్చి ఒక వేరే విధంగా ఉండి అని చెప్పి అక్కడ రాజు దగ్గర కంప్లైంట్ చేస్తుంది. అప్పుడు ఏం చేస్తుంది, సరే నెక్స్ట్ మంత్ చెయ్యని చెప్పేసి అక్కడ రాజు కూడా అతనికి ఒక ముద్దులో ఉండడం ఇచ్చి చెప్పమని ఆపేచ్చిండు.
చూసి చెప్పాలి. మన ఒక విధుల కంటే కూడా వాళ్ళ యొక్క విధులు చాలా వ్యత్యాసమైనవి. వాళ్ళు అంటే మనం వచ్చేసి అన్ని జనుల నుంచి మనం ఏర్పరచుకున్నాడు కాబట్టి అన్ని జనుల యొక్క 3:8 ఎస్తర్ 3:8 అంతటా హామాను అహష్వేరోషుతో చెప్పినదేమనగా, ఈ రాజ్య సంస్థానమన్నింటిలో నరులలో ఒక జాతి వారు చెదిరి ఉన్నారు. వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి. వారి రాజు యొక్క ఆజ్ఞలను గైకొన్న వారు కారు. కాబట్టి వారిని ఉండనిచ్చుట రాజులకు ప్రయోజనకరము కాదు. అంటే ఇతడు వచ్చేసి ఒకటి ఏం చెప్తాడో ఒకటి అబద్ధం చెప్తాడు. వారి సకల జనుల విధుల కంటే కూడా వారి విధులు వ్యత్యాసమైనవి. అయితే రాజుకు వాళ్ళు లోపడేవాళ్ళు కాదు అనేది అది అబద్ధం. మన దేవుడు పై అధికారులకు లోపడమనే మనకు దేవుడు మనకు చెప్పింది. కాబట్టి ఏ అధికారి కూడా దేవుడు వల్ల నియమించిన వాళ్ళని మనకు తెలుసు. కనుకనే మనం అధికారులకు లోపడే వాళ్ళమే. అయితే అదే సమయంలో అక్కడ జనుల విధుల కంటే కూడా మన యొక్క విధులు అనేది అక్కడ వ్యత్యాసంగా ఉండాలని మన దేవుడు మనల్ని అక్కడ అలాంటి జనుల నుంచి మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎందుకు ఏర్పరచాలంటే మనము నమ్మకమైన వాడు అన్ని సమయంలో కూడా అక్కడ ప్రేమిస్తూనే ఉంటారు. అదేవిధంగా మనం చూసినట్లయితే సామెతలు సామెతలు 14:5 నమ్మకమైనటువంటి సాక్ష్యము వాడు అబద్ధమాడు. ఎప్పుడు కూడా అబద్ధమాడు. ఎలాంటి కష్ట పరిస్థితులు అయినా సరే అక్కడ అబద్ధము ఆడడు. ఎందుకంటే ఆయన సత్యమైనటువంటి దేవుడు. అబద్ధికుడు ఎవరంటే వాళ్ళు నా వ్యవహార స్వార్థ 8:44 వాళ్ళ గురించి ఉంది. వాళ్ళు ఎవరంటే అబద్ధములకు జనకులను వ్యవహార స్వార్థ 8:44 அவன் ஆத்மர் கொண்டு மற்ற பிரமாதமாகிறான். சத்தியம் அவனுக்கு ஜாதவியார். அவன் சத்தியங்களை நிறைவேற்றவில்லை. அவன் பொய்யதற்கு பாவமாக முடியாது. அவன் கொள்கை சொல்வதை సొంతంగా తీసుకురాడు. వాడు అబద్ధం ఆడేటప్పుడు వాళ్ళ సొంతం నుంచి వాడు అబద్ధం ఆడేవాడు కనుక వాడు అబద్ధం ఆడేవాడు. అయితే నమ్మకమైనటువంటి ఒక సాక్ష్యం అనేటువంటి వ్యక్తి అక్కడ అబద్ధం అనేది ఆడడు. అందుకే మన ప్రభు చెప్తున్నాడు, నేనే మార్గము సత్యము జీవుడైనానని చెప్తున్నాడు. అంటే ఆయనే సత్యం. ఆయన బిడ్డైనటువంటి మనల్ని కూడా సత్యమే మాట్లాడాలని ఆయన ఎల్లప్పుడూ కూడా కోరేటువంటి దేవుడు. అబద్ధము అక్కడ అసలు ఇంకో దిక్కు కూడా దాన్ని చెప్తున్నాడు, దేశంలో నమ్మకమైన వారి గురించి నేను కనిపెడుతున్నానని చెప్తున్నాడు. అంటే ఈ నమ్మకమైన వారు, ఈ అబద్ధం ఆడినటువంటి వాళ్ళు దేవుడికి ఎంతో ఇష్టడు. ఆ విధంగా మనం ప్రవర్తించినప్పుడు దేవుడు చాలా సంతోషిస్తాడు. ఎన్నోసార్లు మనం బైబిల్లో మనం చూస్తున్నప్పుడు నిజం మాట్లాడినప్పుడు ఆ యొక్క సమరయ స్త్రీ నిజం మాట్లాడినప్పుడు కూడా నువ్వు నిజమే కలిగితు అని చెప్పి ఆమెని సమాధానంతో రక్షణ ఇచ్చి అక్కడ ఆమెను సమాధానంతో పంపినట్టుగా మనం చూస్తున్నాం. కనుక నిజంగా మాట్లాడితే దేవుడు ఎల్లప్పుడు కూడా మెచ్చుకుంటాడు. ఎప్పుడైతే అబద్ధం మాట్లాడో అప్పుడు వాడు దేవుడు చేసి ఎడుగో నీ బిడ్డలు చెప్పుకుంటున్నావే, చిన్నదాన్ని కూడా అబద్ధం మాట్లాడు, చిన్నదాన్ని కూడా అబద్ధం మాట్లాడు, కొంచెం భయం వచ్చి వాడు అబద్ధం ఆడుతున్నాడు అని చెప్పి సాధారణలు అక్కడ దేవుడి దగ్గర మన ఎదుట ఫిర్యాదు చేసేవాడుగా, దేవుడి దగ్గర ఫిర్యాదు చేసేవాడుగా మన గురించి ఉంటాడు. కనుక మనము నమ్మకమైన వారుగా దేవుడికి మనం ఉండాలి. అబద్ధము అక్కడ ఆడకుండా వారుగా మనం ఉండాలి. చూడండి కీర్తనలు 56 కూడా మన దేవుడు అంతరంగంలో సత్యమును కోరే దేవుడు. నీవు అంతరంగంలో సత్యమును కోరుతున్నావు, అంతరంగంలో నాకు జ్ఞానము తెలియజేయదు. అంతరంగంలో సత్యం అంటే హృదయం నిండి ఉన్న దాన్ని బట్టే నోరు మాట్లాడుతుంది. హృదయంలో మనం ఏదైనా కానీ దేవుడికి ఇష్టమైనటువంటి కార్యాన్ని లోపల పెట్టుకొని ఉంటే ఆ నోటి గుండా తనతో తానే అబద్ధం వచ్చేస్తుంది. అబద్ధం సులువుగా మాట్లాడేస్తాం. కారణానికి దానివల్ల ఏ నష్టం కలగదు, దానివల్ల ఎలాంటి పెద్ద లాభం రాదు. ఒకవేళ దానివల్ల అబద్ధం వల్ల ఏమైనా కొంచెం లాభం వచ్చినా కానీ చాలా రోజులు నిలవదు. కనుక మనము అబద్ధం అనేది మన నోట్లో ఉండకూడదు. మన దేవుడు సత్యవంతుడు కాబట్టి, ఆయన అంతరంగంలో సత్యం కోరే దేవుడు కాబట్టి మనం అబద్ధానికి మనము దూరంగా ఉండాలి.
అప్పుడే అంటే దేవుడికి మరుగైన స్థలం ఏది లేదు. అంతా కూడా ఆయన దృష్టిలో బాగుంటంగానే ఉన్నది. అంతా కూడా ఆయన విడిగా అంటే ఆయన దృష్టికి మరుగైంది ఏది లేదు. మనం ఎక్కడ అబద్ధమాని కూడా మనం తప్పించుకోలేము. అబద్ధం ఆడినప్పుడు దేవుడు వచ్చేసి ఆ యొక్క గత వారంలో చూసినట్టుగా ఆ పుస్తకంలో రాస్తాడు, ఈరోజు జయరాజు అబద్ధం ఆడిండు. అది మనకు జ్ఞాపకం, అయ్యో ప్రభా పొరపాటు అయిందండి అని చెప్పి మనం వచ్చేసి దాన్ని ఒప్పుకోవాలి. ఎందుకంటే మనం లోకంలో నుంచి ప్రత్యేకమైన వారు కొమ్ములను డెక్కల కన్నా కోళ్ళ కంటేనో అది యెహోవాకు ప్రీతికరమైనది. అప్పుడు డెక్కలు అనేటప్పుడు ఎద్దులకి డెక్కలు అనేది మీరు చూస్తారు. అంటే ఆ యొక్క డెక్కలు వచ్చే సీలు ఉంటాయి. అది ఎందుకు చూపిస్తుంటే ఆ ప్రత్యేకత గురించి, లోకంలో నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక కార్యాల గురించి ఆ డెక్కలు అనేది తెలియజేస్తుంది. అయితే ఒంటికి వచ్చేసి అది డెక్కలు లేవు దానికి కనుక అది అపవిత్రమైనది. అందుకనే మనం ఇప్పుడు ఒక బుర్రలో ఒక ఎత్తు పోతుందనుకో, ఆ డెక్కలు వల్ల ఆ బుర్రలో నుంచి వేసేసి బయటికి త్వరగా వచ్చేస్తుంది. అయితే ఒంటికి డెక్కలు లేవు కాబట్టి అది కొంచెం బుర్రల నుంచి కొంచెం రావాలంటే కొంచెం కష్టపడుతుంది. కనుకనే పంది గొర్రెల గురించి కూడా మనకు బాగా తెలుసు. పంది కానీ బుర్రలో పడిందంటే ఎంత హాయిగా దాన్ని ఆ బుర్రలో ఈత పడుతూ ఉంటుంది. అయితే అదే గొర్రె కానీ అయితే ఆ క్షణాన పడిన వెంటనే పైకి వచ్చేదానికి అది ప్రయత్నిస్తుంటుంది. కనుక మన జీవితాల్లో కూడా ఇలాంటివి మన అంటుతూ ఉంటాయి. అంటుతూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే మనం లోకంలో నుంచి ప్రత్యేకమైనటువంటి వాళ్ళని మనం ఎరిగి ఒక అబద్ధం అయినా సరే ఒక బురదలో చిక్కున అంటే బురద అంటే మామూలు బురద కాదు, ఒక అసూయైన బురదో, లేకుంటే మంచి వాళ్ళ మీద బురద చల్లేటువంటి ఒక బురదో, లేకుంటే అక్కడ మాటలు ఇక్కడ చెప్పేటువంటి బురదో, లేకుంటే అబద్ధమైనటువంటి బురదో, ఇంకా చెడ్డ కళ్ళు అనేటువంటి బురదో, అలాంటి వాటిల్లో అక్కడ పందిలాగా మనము పడి వాటిల్లోనే వచ్చి ఈత కొట్టుతూ ఉండకూడదు. గొర్రెలాగా మనం ప్రత్యేకమైన వారమని అంటే డెక్కలు గల వారమని చెప్పి మనం వచ్చేసి ప్రత్యేకమైనటువంటి ఒక జీవితాన్ని మనం జీవించాలి. అందుకని అందుకే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆయన విలువ పెట్టి రక్తము ఆఖరి కొట్టు రక్తమంతా ఇచ్చి మనల్ని విమోచించకూడదు. ఎందుకంటే ఆయన మనస్సు కలిగిన వారుగా, ఆయన నేను పరిశుద్ధమైన ప్రకారంగా మీరు అన్నింటిలో పరిశుద్ధంగా ఉండాలనే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఏదో మీ ఇష్టానుసారంగా జీవించండి, మీ మనస్సు మార్గంలో మీ మనస్సు మాంసం కోరినట్టుగా మీరు జీవించవద్దు అని ఆయన చెప్తున్నాడు. ఎందుకంటే గత కాలంలో మన మనస్సు మన మాంసం కోరినట్టుగా మనం నడుచుకున్నాం. అప్పుడు దేవుడు ఒకరితో పాత్రలో ఉన్నాం. అయితే యేసు ప్రభు ఇలాంటికి మనం నడిపించి క్రీస్తు యేసునందున వారికి ఏ శిక్షావిధి లేదని మనకి శిక్షావిధి లేకుండా దేవుడు మనం చేస్తున్నాడు. కనుక అబద్ధము కానీ మన నోట్లోనే ఉండకూడదు. ఇలాంటి బురదలు కూడా మనం చిక్కుకోకూడదు. కనుకనే మనం ప్రత్యేకమైన వారు మనం ఎప్పుడు కూడా మనసులో మనం ఉంచుకోవాలి. మూడవదిగా మనం ఏం చేస్తున్నామంటే చూడండి, సామెతలు 27:6 స్నేహితులు గాయములు చేయి. వేరు కోరి స్నేహితులు, ఒక నమ్మకమైన స్నేహితులు, అదే సమయంలో అబద్ధమైనటువంటి ఒక నమ్మకమైనటువంటి స్నేహితులు. మూడవదిగా వాడు ఎలాంటి వాడిగా ఉంటాడే, మేలు కోరేవాడిగానే ఉంటాడు. ఎవరు ప్రతి ఒక్క వాడికి విరోధైనా సరే వాడికి మేలు కోరేవాడిగానే ఉంటాడు. వాడు ఎన్ని విరోధ కార్యాలు చేసినా కానీ సరే వాడి కోసం మేలు కోరేటువంటి వాడిగానే ఉంటాడు. అలాంటి వారిని దేవుడు కోరుకుంటాడు, ఎన్నుకుంటాడు. అలాంటి వారి ప్రార్థన ఆలకిస్తాడు. నువ్వు ఏమిరా నీ మనసులో విరోధ భావం అతను పెట్టుకొని నువ్వు ప్రార్థించినా కానీ ఏమని అంటాడు తెలుసా దేవుడు, వాడి మీద నువ్వు హృదయంలో పెట్టుకొని నువ్వు వారి కోసం ప్రార్థన చేస్తున్నావా అని చెప్పి దేవుడు మనకే దాన్ని రివర్స్ చేస్తాడు. కనుక మేలు కోరేటువంటి ఒక స్నేహితుడు ఎప్పటికి కూడా సరే గాయాలు చేస్తాడు. ఏం గాయాలు చేస్తాడంటే చూడండి, మేలు కోరే స్నేహితులు ఎంత గాయాలు చేస్తాడంటే, ఉదాహరణకు చెప్పాలంటే ఇప్పుడు దావీదు ఉన్నాడు. దావీదు వచ్చేసి అక్కడ బెత్షెబాతో అక్కడ వ్యభిచారం చేశాడు. దాని తర్వాత ఏమైపోయింది, అక్కడ నాతాన్ అనేటువంటి ప్రవక్త వచ్చి అతను మేలు కోరుడు కాబట్టి ఒక ఉపానం ద్వారా చిన్న ఉపానం ద్వారా చెప్పి
చెప్పినప్పుడు దావీదుకు కోపం అయిపోయింది. అలాంటి వాడు బతకూడదు కానీ చూడండి, ఒక ప్రవక్త వచ్చేసి జీవనం చేసేది ఎవరు అంటే రాజు వల్లనే. రాజే ఒక ప్రవక్తకు వచ్చేసి బతికిస్తారు నెలకి. అంటే ప్రవక్తకు వచ్చేసి ఇంకా ఏముండదు. ఆయన దేవుడి దగ్గర సన్నతం తీసుకొని అక్కడ ఇద్దరు ప్రజలకు బోధించేవాడే కనుక ఆ యొక్క ఎవరైతే రాజుగా దేవుడు నియమిస్తాడో అలాంటి రాజు ద్వారానే ఆ యొక్క ప్రవక్త యొక్క జీవనం గడపాలి. అయినా కానీ సరే మేలుకొన్నటువంటి ఆ యొక్క నాతలు ఏంటంటే ఆ మనుషుడు నువ్వే అంటున్నాడు. అదే కానీ మనం కానీ మన స్నేహితులతో కానీ మనం చెప్పినట్టుగా పొరపాటు జీవించకుండా నువ్వెవరురా నాకు చెప్పేదానికి అని అంటవాలేదా? అలాంటప్పుడు అలాంటి వారిని అలాంటి అనేవాళ్ళని అక్కడ దేవుడు అంగీకరించను. మేలు కోరి స్నేహితుడు గాయపడి అప్పుడు దావీదు గాయపడింది. ఆ మనిషి నువ్వు అన్నప్పుడు గాయపడింది. అయినా కానీ సరే దావీదు దేవుడికి భక్తి గలవాడు కనుక వెంటనే ఏమైనాడు, తను తగ్గించుకొని తన పాపము ఎంత దూరం పోయిందో అంత దూరం కన్నీటితో పశ్చాత్తాపడి వేదన పడి ఏడ్చి ఆ యొక్క కార్యాన్ని చర్చిస్తున్నట్టుగా మనకు అందరికీ బాగా తెలుసు. కనుక పిల్లల మన ఎవరైనా సరే మేలు కోరేటువంటి స్నేహితుడు గాయములు చేస్తారు. గాయములు ఎందుకు చేస్తారంటే మన ప్రభు ఆయన మేలు కోరి ఆయన గాయములు చేసే దేవుడు. ఏప్రిల్ రాసిన పత్రిక 12:10 ఏప్రిల్ రాసిన పత్రిక 12:10 తల్లి తన బిడ్డల ఎడల ఏ విధంగా సాధువుగా నడుచుకుంటుందో ఆ విధంగా సాధువుగా నడుచుకున్నానని అపొస్తలుడైన పౌలు ఒక స్థలంలో ఒక పత్రికలో చెప్తాడు. అంటే పౌలు సాధువా, ఆయన ఎలాంటి భయంకరమైనటువంటి వాడు, అందరినీ చెరపట్టి చెరసాలలో వేసేటువంటి వాడు, స్తెఫను యొక్క సాధువుని కూడా సంబంధించినటువంటి వాడు. అలాంటి అక్కడ దూషకుడు, హింసకుడు, హానికరుడు అలాంటి వాడు చెప్తున్నాడు, నేను స్తన్నమించు తల్లి తన బిడ్డల ఎడల ఏ విధంగా సాధువుగా ఉన్నదో ఆ విధంగా నేను సాధువుగా ఉన్నానని చెప్తున్నాను. కనుక పిల్లరా మేలు కోరినటువంటి స్నేహితుడు అక్కడ స్తన్నమించే తల్లిలాగా ఆదరించేవాడుగా ఉంటాడు, సాధువుగా ఉంటాడు. అదే సమయంలో గాయములు కూడా చేస్తాడు. నువ్వు చేసింది తప్పు అని ధైర్యంగా చెప్పాలి. వాళ్ళు దాని తర్వాత మందిరానికి రాకున్నా కానీ పర్వాలేదు, రాకుంటే ఎవరికి నష్టం, దేవుడు చెప్పాలని చెప్తున్నాం అంతే. నువ్వు చేసింది సరిగా, తప్పంటే తప్పే, రైట్ అంటే రైటే. అయితే కొంతమంది ఇలాంటి మనసుని ముఖస్థుతి చేసేదానికి వాళ్ళు చేసినటువంటి తప్పుల్ని అక్కడ దాచిపెట్టే వాళ్ళగా ఉంటారు. అది దేవునికి ఇష్టం ఉండనే ఉండదు. ఏమేమి దాచిపెట్టాలో అవి దాచిపెట్టాలి, ఏమేమి గద్దించాలో అవి గద్దించాలి. ఒక సమయంలో కూడా అపొస్తలుడైన పౌలు, పేతురు యూదులతో కూడా కూర్చొని అక్కడ భోజనం అన్నిటితో కూడా భోజనం చేసేటప్పుడు అక్కడ యూదులు వచ్చిన వెంటనే అక్కడి నుంచి అక్కడ లేస్తాడు. అప్పుడు పౌలు వెంటనే గద్దిస్తున్నాడు, నువ్వు యూదులు అయ్యింది కూడా చెప్పు, నువ్వు వచ్చేసి అన్నిటితో భోజనం చేస్తున్నావు అని చెప్పేసి చేస్తున్నావే తప్పుడా, అయితే నువ్వు ఎందుకు ఈ విధంగా వచ్చేసి లేస్తున్నావు అని చెప్పేసి అక్కడ చెప్తాడు అనమాట. అందులో పిల్లగా మనం వచ్చేసి ఏది కూడా సరే మన ఎందుకు మనం వచ్చి ఒక తప్పుని తప్పుగా చెప్తున్నామంటే వాళ్ళ మేలుకోనే మనం చెప్పాలి. ఆ సమయంలో వాడు ఇన్ని ఈయనకోని దేవుడు మాత్రము అది ఆలకిస్తూనే ఉంటాడు, దేవుడు చూస్తూనే ఉంటాడు, వింటూనే ఉంటాడు. కనుక ఎవరైనా సరే మనం ఈ స్థలంలో సరే నన్ను కూడా సరే నా యొక్క ప్రవర్తన విషయం ఏదైనా చెప్పేసిందంటే గద్దించండి. అక్కడ నీతిమంతులు నన్ను కొట్టుట తైలాభిషేకం అని అక్కడ భక్తులు చెప్తున్నాడు. నీతిమంతులు గద్దించేది అది తైలాభిషేకం ఉండాలి. నీతిమంతులు చెప్పే దాంట్లో మనం విన్నప్పుడు తప్పకుండా దేవుడు మన కోసం యుద్ధం చేసేవాడుగా మనం ఉంటాడు. చూడండి, మోషే భూమి అంతట్లో కూడా అక్కడ సాత్వికులు అని చెప్పి మోషేని గురించి చెప్పబడింది. మోషే అసలు సాత్వికుడు కానే కాదు. ఆ ఒక్క దెబ్బతోనే ఒక ఐదుని కొట్టి చెప్పినాడు సాత్వికుడు ఎలా కాదు, సాత్వికుడు కానే కాదు. అయినా కానీ అరణ్యానికి దేవుడు మోషేని తీసుకుపోయి 40 సంవత్సరాల ట్రైనింగ్ ఇచ్చి అక్కడ సాత్వికుడుగా మార్చింది అనమాట. మార్చినటువంటి వాడు సాత్వికుడుగా మారినాడు. మరి ఈరోజు మనము క్రీస్తునందు నూతన సృష్టిగా చేయబడినాం. సాత్విక మనలో ఉందా? పాత స్వభావం నుంచి తగ్గిపోయినా నువ్వేకేం అధికారం ఉంది అని చెప్పి మనం ఎదురు తిరిగినాం అనుకో, మన సేవకులమైనా మన ఫుల్ టైం సర్వెంట్లైనా మనం వచ్చేసి విశ్వాసులమైనా మనం వచ్చి చెప్పుకోవడానికే అర్హత లేదు. మనం వచ్చేసి సాధువులు కావాలి. అపొస్తలుడైన పౌలు సాధువు, తన స్తన్యమించి తల్లి తన బిడ్డలను గౌరవించినట్లు సాధువులుగా ఉన్నామని దేవుడి వాక్యం సెలవుస్తుంది. కనుక మనము సాధువులుగా ఉండాలి.
సాధువులుగా ఉన్నప్పుడు మాత్రమే దేవుడు మనల్ని అంగీకరిస్తాం, మన పరిచయాన్ని అంగీకరిస్తాం, మనం చేసే అన్ని కూడా మనల్ని అంగీకరిస్తాం. మనం వచ్చేసి నువ్వే అంత నాకు చెప్పేది అని చెప్పి నువ్వు ఎవరు అంటారో అలాంటి వారిని కూడా సరే దేవుడు అంగీకరించాడు. ఈ విషయంలో మోసే విషయంలో అక్కడ సభ్యులు కానీ మోస చేసిన మిరియాం కానీ అక్కడ ఆరోగ్యం కానీ ఏమన్నాడు, ఐగుప్తు అమ్మాయి చేస్తున్న విషయంలో అక్కడ అలసిడు మోసేది, అయినా కానీ దేవుడు ఒప్పుకోడా, దేవుడు చేసింది. మోసే అలాంటి వాడు కాదు, నేను ముఖాముఖ ధైర్యం ఇస్తానని చెప్పేసి అక్కడ వాళ్ళకిద్దరికి కూడా అక్కడ తీర్పు తీసినట్టుగా మనం చూస్తున్నాం. పిల్లరా మంచి వాళ్ళకి దేవుడు ఎప్పుడు కూడా, నమ్మకమైన వారికి ఎప్పుడు కూడా, సాధువులకు ఎప్పుడు కూడా, అబద్ధం అనుకునే వాళ్ళకి ఎప్పుడు కూడా దేవుడు తోడుగానే ఉంటాడు. ఇది మొదటిగా అక్షరాల సత్యం. అలాంటి వారిని అక్కడ దేవుడు విడిచిపెట్టు, వారి కొరకై దేవుడు యుద్ధాలు కూడా చేస్తాడు, వారి పక్షాన దేవుడు ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటాడు. మనం సాధువులుగా మనం మారాలి. మనం వచ్చేసి అబద్ధం ఆడకూడదు, మనం వచ్చేసి నమ్మకమైన వారంగా ఉండాలి. నమ్మకమైన దూత ఎలాంటి వాడు అంటే కొండిగానే తిరిగిలాడేవాడు బరిలో గుట్టు బయట పెట్టును, నమ్మకమైన స్వభావం గలవాడు సంగతి దాచును. కొండిగాలు వచ్చేసి బరిలో గుట్టు బయట పెడతానే ఉంటాడు. ఏం గుట్టు అంటే వాళ్ళ ఇంట్లో గుట్టు ఒకవేళ ఎవరికైనా చెయ్యా ప్రార్థన చేయండి అయ్యా అని చెప్పినప్పుడు వాడు కొండిగాలుగా ఉంటే వాడు ఏం చేస్తారంటే అది అందరూ చెప్పారు, వాళ్ళ ఇంట్లో ఈ సంభవం జరిగిందంట, వాళ్ళ ఇంట్లో వచ్చేసి వాళ్ళకి వచ్చే అవమానం జరిగిందంట అలానే వాళ్ళు ఏం చేస్తారంటే అందరికీ చెప్పేవాడుగా ఉంటాడు. అయితే నమ్మకమైన వాళ్ళు ఎలాంటి వాడు అంటే నమ్మకమైన స్వభావం గల సంగతి దాచదు, సంగతి దాచదు. వాడు దేవుని దగ్గర మాత్రమే చెప్పుకుంటాడు, ప్రభా ఈయన సౌరుడికి ఈ యొక్క కష్టం వచ్చింది, ఈయన సౌరుడికి ఈ యొక్క అవమానం వచ్చింది, కానీ నీవే తీర్చయ్యా, నీవు తప్ప తీర్చగల దేవుడు ఎవరు లేరు అని చెప్పి ఆ యొక్క పనిలో గుట్టుని దాచిపెట్టేవారుగా మనం ఉండాలి. దాచిపెట్టేవారుగా మనం ఉండి దాన్ని దాచిపెట్టి దేవుడికి మాత్రమే తెలియజేసేవారుగా మనం ఉండాలి. లేదు కొంటిగానైతే ఏం చేస్తారంటే ఏదో ప్రార్థన చేయమని ఒక చెప్తే నా గుట్టుని చెప్తే చూడు అందరికీ చెప్పిందని చెప్పేసి వాడికి కలిగే అప్పకెళ్తే ఇంత అంతగా అనేది దేవుడి వాక్యంలోకి వస్తువులో ఉంది. ఆ యొక్క అక్కడ మాట ఇక్కడ చెప్పుకునేటువంటి వాడు కొంటిగాడికి ఉండేవాడు, వాడి అప్పగింత అనేది ఎప్పటికీ తల్లికి పాడైపోదు, అది అట్నే నిల్చుంటుంది ఇక్కడ ఒక స్థలంలో అక్కడ ఉంది. కనుక ఇలాంటివన్నీ కూడా మనము గుర్తుపెట్టేవాడు. దేవుడి వాక్యము, దేవుడు సింహాసనశీలుడై ఉన్నాడు, ఆయన చెప్పినవన్నీ కూడా నమ్మకమైనవి, ఆయన చెప్పినవన్నీ కూడా యథార్థమైనటువంటి మాటలు, ఆయన అధికారం గల దేవుడు. కనుక ఆ దేవుడి మాటలుగా మనము వణకాల, భయపడాల, ఇవన్నీ మనసులో పెట్టుకొని ఆ ప్రకారంగా మనము జీవించాలా, మనస్సు మారాల, రాతి గుండె మారి అక్కడ మాంసం గుండెగా మనకు రావాలి, నూతన సృష్టిగా మనం మారాలి, నూతన స్వభావం మనకు ఉండాలి, క్రీస్తు మనసు కలిగి ఉండాలి. ఇలాంటివన్నీ మనం కలిగినప్పుడు ఆయన కుడిపాసన ఉన్నాడు కనుక నేను కదల్చబడను, సదాకాలము యెహోవా మీద నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడిపాసన ఉన్నాను కనుక నేను కదల్చబడను. కదల్చబడలాంటి వారు, అట్టి వారి మీద ఎంతమంది వచ్చినా సరే, ఎడం పక్క 1000 మంది, కుడి పక్క 10,000 మంది పడినా కానీ సరే అలాంటి వారిని కదల్చబడడు, దేవుడు చెప్పిట్టు కదల్చబడడు అని. కనుక అలాంటి ఒక ధైర్యం మనకు రావాలంటే దేవుని వాక్యం ప్రకారంగా మనం జీవించడానికి మన జీవితాన్ని కట్టుకోవాలి. వీళ్ళగా ఇవన్నీ కూడా మనం పాటించాలి. ఈ బైబిల్లో లేనిది మనకు మన యొక్క ఆత్మీయ జీవితానికి, మన భక్తికి, మన యొక్క జీవనం చేసడానికి అన్ని సమృద్ధిగా దేవుడు ఇక్కడ రాసిచ్చినాడు. అన్ని మనకు సమృద్ధిగా ఆయన చేసి తర్వాతనే ఆదాముని సృష్టించినాడు. అదేవిధంగా మనకు కావాల్సిన ఏవో అన్ని సమృద్ధిగా ఆయన సిద్ధం చేసే మనం వచ్చేసి రక్షించుకున్నాడు. కనుక యెహోవా మనకు కాపురిగా ఉన్నాడు, ఆయన మన కుడిపాసం ఉన్నప్పుడు మనకు దేని గురించి చింతించాల్సిన పని లేదు, దిగులు పడాల్సిన పని లేదు, వేదన చెందాల్సిన పని లేదు, కృంగిపోవాల్సిన పని లేదు, బెదిరిపోవాల్సినటువంటి పని లేదు. కనుక మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన వాక్యానుసారంగా నడుచుకోగలిగి మనం ప్రయత్నించాలి. ఇక్కడ ఏమి సామెతలు
22 సామెతలు 25:2. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, నమ్మకమైన వాడు సంగతి దాచలేము. అప్పుడు దేవుడే ఏమంటున్నాడు 25:2 సామెత 25:2, సంగతి మరుగు చేయక దేవునికి ఘనత, సంగతి శోధించుట రాజులకు ఘనత. అంటే సంగతి మరుగు చేయక దేవునికి ఘనత. ఆయన చెప్పుకోడు ఎవరి దగ్గర. ఇప్పుడు నీ ఇంట్లో ఉన్న గుట్టు ఒకవేళ నీవు దేవుడికి తెలియజేసినానుకో, ఆయన ఆ సంగతిని మరుగు చేసి దాన్ని తీర్చేంత వరకు ఆయన ఊరుకోడు. నీ అవమానాన్ని సంతోషంగా మార్చేదాకా ఆయన ఊరుకోడు. నీ నష్టాన్ని ఆయన సరిచేసేంత వరకు ఆయన ఊరుకోడు. సంగతి దాచుట, సంగతి మరుగు చేయుట దేవునికి ఘనత. అదేవిధంగానే నమ్మకమైన వాడు అక్కడ సంగతిని మరుగు చేస్తాడు, దాచిపెడతాడు. అయితే కొట్టుగాడైతే అక్కడ చెప్తూ ఉంటాడు. కనుక మనం కూడా దేవుడి బిడ్డం కాబట్టి సంగతి మనము మరుగు చేసేవాళ్ళంగా, మనం దేవుడి బిడ్డలుగా, మనం దేవుడికి నమ్మకమైన వాళ్ళంగా మనం జీవించాలి. చూడండి 2 కొరింథీయులు మళ్ళా మనకి 2 మాటలు. 2 కొరింథీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం అందరూ కలిసి చెప్తున్నాం. 2 కొరింథీయులు 6:16 నుంచి 18 దాకా ఉన్నది, కలిసి చదువుకుందాం అందరూ. దేవుని ఆలయంలో విగ్రహంతో ఏమి పొందిగా మనము జీవముల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు, నేను వారిలో నివసించి సంచరించుడు, నేను వారి దేవుని ఇందులు, వారు నా ప్రజల ఇందులు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెళ్ళి ప్రత్యేకంగా ఉండడు, అపవిత్రమైన దాన్ని ముట్టమని ప్రభు సెలవిస్తున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రి ఇందులు, మీరు నా కుమారులు కుమార్తెల ఇందులు అని సర్వశక్తి గల ప్రభు చెబుతున్నాడు. ఇక్కడ వారి మధ్య నుండి బయలువెళ్ళి ప్రత్యేకంగా ఉండడి, అపవిత్రమైన దాన్ని ముట్టమని అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. మనం ఆయన్ని చేర్చాలంటే, మనకు ఆయన తండ్రిగా ఉండాలంటే, మనం ఆయన పిల్లలుగా ఉండాలంటే మనము ప్రత్యేకంగా ఉండాలి. చూడండి, ఒక మాట మంచి మాట ఉంది పాత నిబంధనలో, లేవి కాండము 10వ అధ్యాయం. లేవి కాండం 10వ అధ్యాయం 10వ వచనం అందరూ కలిసి చదువుతున్నాం. మీరు ప్రతిష్ఠింపబడిన దాని నుండి లౌకికమైన దానిని, అపవిత్రమైన దాని నుండి పవిత్రమైన దాన్ని వేరు చేయుటకును. ఇప్పుడు లౌకికంగా ఉండే దాని నుంచి, లౌకికముగా ఉండే దాని నుంచి ప్రతిష్ఠింపబడిన దాని నుండి లౌకికమైన దానిని, అపవిత్రమైన దాని నుండి పవిత్రమైన దాన్ని వేరు చేయాలి. అందుకే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నది. మనం వచ్చేసి లౌకికంలో నుంచి మనము దేవుడు ప్రతిష్ఠించిండు, పవిత్రపరిచిండు. అపవిత్రమైనది ప్రత్యేకపరిచిండు మనల్ని. మనం తిరిగి వచ్చేసి అలాంటి మురికిలో మనము చిక్కుకోకూడదు. మనం వాళ్ళ నుంచి బయటపడి ప్రత్యేకంగా ఉండమని దేవుడు చెప్తున్నాడు. కనుక ఈ లోకంలో ఉన్నవాడి టైంలో ప్రేమింపకడి, ఎవడైనా లోకంలో ప్రేమించిన తండ్రి ప్రేమ వాళ్ళలో ఉండదు. లోకంలో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవ కుటుంబం. ఈ 3 తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోకంలో నుంచి పుట్టినవే అని చెప్పి దేవుడి వాక్యం మనకు సెలవుస్తుంది. కనుక మనము వేటిని ప్రేమిస్తున్నాం, వేటి మీద ఆశ పెట్టుకొని ఉన్నాం, వేటిని మనం ఎక్కువగా వేటి మీద మనము ఆశ పెట్టుకున్నామని చెప్పేసి మనం పండించగా కీర్తనలు 146 ఎవరికి యాకోబు దేవుడు సహాయుడునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకున్నో వాడు ధన్యుడు. ఎవడు యాకోబు దేవుడు, ఎవరికి యాకోబు దేవుడు సహాయుడో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకున్నో వాడు ధన్యుడు. ఈరోజు నీ ఆశ ఎవరి మీద ఉంది? ఒకవేళ నీకు ఒక ముస్లిం పోయిన తర్వాత, ముస్లింలు అయిన తర్వాత, అయ్యా నీ ఆశ ఎవరి మీద ఉందని అడిగితే ఏం చేద్దాం మనం? నాకేమయ్యా, 2 కొడుకులు, 2 కూతురు, వాళ్ళు చూసుకుంటారు, నాకేమి అని చెప్పి నీ కొడుకుల మీద కూతురు మీద ఆశ పెట్టుకోవాలంటువా?
లేదా నీ దేవుడైన యేసు దేవుడి మీద ఆశ పెట్టుకున్నావా? దేవుడి విడిచి నీ కొడుకుల మీద ఆశ పెట్టుకున్నావా? ఆశ పెట్టుకోవద్దని చెప్పదు. అయితే దేవుడి కంటే కూడా నీ కొడుకుల మీద నీ కూతురు మీద ఆశ పెట్టుకున్నావా? పోయేటప్పుడు నీళ్ళు కూడా పోయినాడు, ముక్త కూడా పెట్టినాడు. నీ దేవుడి మీద ఆశ పెట్టుకున్నావా? వాళ్ళని దేవుడు మార్చి నీకు సేవ చేసినట్టుగా దేవుడు చేస్తాడు. నీ బిడ్డల్ని రాజులు సంకల ఎత్తి పెట్టుకుని వస్తున్నట్టు కూడా ఒక వాక్యం ఉంది. ఆ విధంగా అటువంటి వాక్యాలన్నీ కూడా వాగ్దానాలన్నీ కూడా దేవుడు మన పరిశుద్ధ గ్రంథంలో ఉంది. మరి నువ్వు ఈరోజు నాకేమే, నాకు కొడుకులు కూతురు నా ముసంతరాన్ని వాళ్ళు చూసినారు అని చెప్పి ఆ ఆశ పట్టుకు ఎప్పుడు పెట్టుకోవడం. దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకో. నీ ప్రవర్తన ఆయన ప్రీతికరంగా ఉన్నప్పుడు నీ శత్రువులు కూడా ఆయన మిత్రులుగా చేస్తారు. ఈ రోజుల్లో ఎంతో మంది పక్షిగంతులు లాంటి విట్లంకులు లాంటి వాళ్ళని కూడా ఎవరి ద్వారా ఒక ద్వారా అయినా సరే దేవుడు వాళ్ళని ఎంతో కన్నా తల్లిదండ్రుల కంటే కూడా ఎంతో బాగా పోషించి ఎన్ని సంవత్సరాలు ఆయన పక్షిగంతులు ఎన్ని సంవత్సరాలు దేవుడికి పరిచయం చేశారని దేవుడు నియమించింది తెలుసా? అదేవిధంగా విట్లంకులకి కూడా ఎంతమందిని పరిచయాలకు దేవుడు నియమించింది తెలుసా? తప్పకుండా ఆయన అనాథులుగా విడిచే దేవుడు కానే కాదు. మన కన్నెదురుగా ఎంతో మంది సాక్షున్నారు. వాళ్ళందరూ కూడా దేవుడి మీద ఆశ పెట్టుకున్నారు. ఈ యొక్క ధనం మీద ఆశ పెట్టుకున్నారు కానే కాదు. చూడండి, మన పరిశుద్ధ గ్రంథంలో కూడా అబ్రహాంకి ఆ రాజులు వచ్చేసి, ఇదిగో మనుషులు మాత్రం నీకు నువ్వే తీసుకో, ధనమంతా వైలో బంగారం అంతా తీసుకో, నీ డబ్బులు నీ దాంట్లో పెట్టుకో, నువ్వే నీకన్నా పెట్టుకో అని చెప్పి, ఏదో వీటి వల్ల నేను ధనవంతా నేనని చెప్పి చెప్పకున్నట్లు నీ వాటిలో వాకు ఒక నూలు పోయినా సరే చెప్పులు వారైనా సరే నేను వద్దని చెప్పింది. దేవుడికి ఇష్టంగా చేయించు. దానికి ఇదిగో ఈ యొక్క బహుమానాలన్నీ నువ్వు పెట్టుకో, కళ విప్పింది దానికి. ఈ బహుమానాలు ఏదో పెట్టుకో, నువ్వు నీకన్నా అంటే పెట్టుకో, అవన్నీ నాకు వద్దు, నా దేవుడు ఏది బయటపరచడు అదే నేను చెప్తాను. దాని దేవుడికి ప్రియుగా ఎందుకంటే దేవుడి మీద ఆశ పెట్టుకున్న వీటి మీద వాళ్ళకి ఆశ లేకుండా పోయింది. ఎలీషా నయమాన్ని తీసుకొచ్చి ఇచ్చింది, ఎదుగో పెట్టుకో, నువ్వే పెట్టుకో, మాకొద్దు, నాకొద్దు, నా ఆశ నా దేవుడి మీద ఉంది, వీటి మీద లేదు నాకు ఆశ కనుక నువ్వు ఏటి మీద పెట్టుకున్నావు ఆశ. ఈరోజు నా భర్త బాగా డబ్బు సంపాదించుకుని వస్తుంటో, లంచాలు తీసుకుని వస్తుంటో, నాకేం దిగులేదు అనుకుంటున్నావా? పొరపాటు. అది ఒకరోజు అన్ని కూడా ఎగిరిపోతాయి. అయితే నీ దేవుడి మీద ఆశ పెట్టుకున్నావు అంటే అన్ని సమస్తం కూడా నీకు సమకూడి వస్తాయి. బిడ్డల మీద ఆశ పెట్టుకోవద్దని చెప్పలా. బిడ్డల కంటే కూడా దేవుడు యాజకుడు అక్కడ ఏది దేవుడి కంటే కూడా తన బిడ్డల్ని ఇష్టానుసారంగా జీవింపు చేయాల్సిండు. హెచ్చరిక చేయలా. వాళ్ళు వచ్చేసి మంచిదానికి రాని చెప్పలా, గద్దించలా. అక్కడ రెట్టమతవాళ్ళు వైపు వేసిండ్రు, పెడదారి పట్టేసిండ్రు. లాస్ట్కి అక్కడ యాజకుడు ఎంత మంచివాడంటే అంత మంచివాడు యాజకుడు. యాజకత్వం అనేది చాలా గొప్ప సేవ. మనలో కూడా దేవుడు యాజకుడుగా చేసిండు. అలాంటి గొప్ప సేవకుడు మెడ విరిగి చచ్చిపోయినట్టు లేకుండా ఉంది. ఎందుకు మెడ విరిగి చచ్చిపోయేది? ఏంటంటే ఎవరైనా వచ్చేసి అక్కడ చేసిన పాపాలు ఒక జంతు మీద పంపితే పాత నిబంధనలో దాన్ని మెడ విరిచి చంపాలని ఉంది. కనుక అలాంటివి అన్ని కూడా బైబిల్లో ఎన్నో లోతైన సత్యాలు ఉన్నాయి. కనుక ప్రియులారా, మన దేవుడి మీద మనం ఆశ పెట్టుకున్నప్పుడు మన ధనం మీద ఆశ ఉండదు. మన దేవుడి కంటే కూడా మన బిడ్డల మీద ఎక్కువ ఆశ ఉండదు. ఎవరికి యాకోబు దేవుడు సహాయుడు, ఎవడు యాకోబు దేవుడి మీద ఆశ పెట్టుకున్నాడో వాడు ధన్యుడు. కనుక మనం ఈ ధ్యానించిన ప్రకారంగా మనము వేటి మీద మన యొక్క ఆశ పెట్టుకోవాలన్నాం. మనం నమ్మకమైన వారిగా ఉన్నామా? మన యజమాని యొక్క కాలాన్ని తప్పనిలో చేసే వాళ్ళంగా ఉన్నామా? మన దేవుడైనటువంటి ప్రభువుకి మనము ఏ విధంగా మనము అబద్ధం అనుకునే వాళ్ళగా ఉన్నామా అని చెప్పి పరీక్షించుకొని మనం వచ్చేసి ప్రత్యేకమైన ఒక జీవితం జీవిస్తున్నామా, లేక ధనం పైన లేకపోతే మనుషుల పైన దేవుడి కంటే కూడా ఎక్కువ ఆశ పెట్టుకొని దేవుడి మీద దేవుడికి రెండో స్థానాన్ని ఇస్తున్నామా? గుర్తుంచుకోండి, దేవుడి మీద ఆశ పెట్టుకున్నటువంటి వాళ్ళని దేవుడు ఎప్పుడు కూడా చెయ్యి విడవనే విడవడు. నువ్వు ఏంటి నమ్ముకున్నావో పరీక్షించుకో. ఆ పరీక్షించుకొని దేవుడి మీద ఆశ పెట్టుకొని జీవించడానికి ప్రయత్నించు. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశ్రయించగాక, తన నామం మహిమ కలిగిన మాటలు జీవించగా